శని ఆదివారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు పలు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వాన పడే అవకాశం ఉందని అంచనా వేసింది. శనివారం పెద్దపల్లి, జయశంకర్పల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుండి తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, మోతీనగర్, బోరబండ, యూసుఫ్గూడ ప్రాంతాల్లో వాన పడింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. గత కొద్ది రోజులు ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. శుక్రవారం సాయంత్రం నుండి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఉక్కపోత కూడా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు ఐఎండీఏ ప్రకటించింది. ఐఎండీ ప్రకటించింది. శనివారం కేరళ, కర్ణాటక, గోవాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.